ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యం. విత్తనము దేవుని వాక్యం. విత్తువాడంటే ఎవరు? మరి విత్తువాడు బోధకుడు. విత్తువాడు బోధకుడు, బోధించేవారు దేవుని రాజ్యాన్ని. ఇక్కడ విత్తుతుంది ఎవరు? యేసుక్రీస్తు వారు. మామూలుగా బోధించే ప్రతి ఒక్కరూ ఏమై ఉన్నారు? విత్తువారై ఉన్నారు. విత్తనము దేవుడి వాక్యము. విత్తువాడు ఏమి విత్తుతున్నాడు? దేవుడి వాక్యాన్ని విత్తుతున్నాడు. విత్తడం అంటే అందరు హృదయాలు గ్రహింపబడినట్లు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. గ్రహించేది ఎవరో, గ్రహించలేని వారు ఎవరో ఇప్పుడు మాట్లాడబోతున్నాం. త్రోవ పక్కన నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండాట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. అపవాది అంటే సాతానుడు. చూడండి, వింటారా అంటే వింటారు. చాలామంది బైబిల్ తీసుకొని వెళ్తారు. మేము వచ్చేటప్పుడు కూడా దారిలో ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. ఎందుకని? చాలా మంది చేతుల్లో బైబిల్ ఉన్నాయి. అందరూ వాక్యం వినడానికి వెళ్ళి ఒక్కసారిగా విడిచిపెట్టారు. రోడ్డు అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వీళ్ళంతా వినేవారైనా? వింటారు. వినకుండా ఎలా ఉంటారు? పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెడితే వినపడకుండా ఉంటుందా? వినిపించడం వేరు, గ్రహించడం వేరు. మారు మనసు పొంది మనసు మార్చుకొని జీవితాన్ని మార్చుకోవటం వేరు. విలువారుగా ఉండేవారితో ఎటువంటి ఉపయోగం లేదు. ఎవరు ఈ విలువారు మాత్రం ఉండేవారు? ఎవరంటే త్రోవ పక్కన ఉండేవారు. వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండాట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. అది ఈ యొక్క హృదయ స్థితిని ఎటువంటిది? ఇటువంటి హృదయ స్థితి ఎటువంటిది? విలువారు మాత్రమే. తర్వాత ఏమీ చేయలేరు. మారు మనసు పొందలేరు, జీవితాన్ని మార్చుకోలేరు, రక్షణ పొందలేరు. కాబట్టి మనకు కనిపించే ప్రతి ఒక్కరిని మనం ఏమనుకుంటాం? బైబిల్ తీసుకొని మానకుండా వెంటానికి వెళ్ళి వచ్చే వారిని ఏమంటాం? మంచి భక్తులు, క్రైస్తవులు అనుకుంటాం. వారు వినువారు మాత్రమే. రక్షణ పొందకూడనట్టు సాతానుడు ఏం చేస్తాడు? హృదయంలో ఉన్నటువంటి దేవుని రాజ్య విత్తనాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఎత్తుకొని వెళ్ళిపోతాడు అంటే గుర్తేంటి? అతని దగ్గర దేవుని జ్ఞానము ఉండదు. దేవుని రాజ్య సంస్కృతిని వారు అవలంబించరు. లోకంలో ఉన్న పద్ధతులే అవలంబిస్తారు. వింటారు వాక్యం, కానీ హృదయంలో ఏమీ ఉండదు. అంతే పాటిస్తారు. లోకంలో ఉన్న వాటినే పాటిస్తారు. దేవుడు అంటే ఎరుగున వాళ్ళు ఏమేమి పాటిస్తారో అవే పాటిస్తారు. కాబట్టి రక్షణ లేని వ్యక్తులు ఎన్ని సంవత్సరాలు ఉంటే ఏం ఉపయోగం? రక్షణ పొందకూడదు. సాతాను తీసేస్తున్నాడు. చూడండి, రోడ్డు ప్రక్క పడ్డ విత్తనాలు నేల స్వభావం. ఈ నేల స్వభావం ఏంటి? ఈ నేల స్వభావం ఏంటంటే రోడ్డు పక్క పడ్డ విత్తనాలు. ఈ విత్తనాలు ఉండవు. ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాన్ని ఏరుకొని తింటాయి. దీని అర్థం ఏంటంటే సాతానుడు వచ్చి విన్న వాక్యాన్ని వెంటనే వారికి ఉన్న నిర్లక్ష్యాన్ని బట్టి, అశ్రద్ధను బట్టి, వారికి ఉన్న హృదయ స్థితి ఎటువంటిదంటే, చూడండి, వాక్యం నిలబడలేదంటే హృదయంలో వారికి ఒకటి అసూయ, గర్వం, యథార్థత లేకపోవడం. ఈ మూడు లక్షణాలు కలిగినటువంటి హృదయంలో దేవుని వాక్యం నాటబడే అవకాశం లేదు. వాక్యం వినేటప్పుడు మనం పదే ఏం చెప్పుకుంటాం? హృదయం, మనసు సిద్ధపరచుకోండి అంటాం. అలా కాకుండా హృదయంలో మనం ఎవరినో తిట్టుకుంటూ, గర్విస్తూ, యథార్థత లేకుండా, అపవిత్రతతో నిండి జస్ట్ కూర్చొని చెవులు ఉన్నాయి కదా, చెవులు పెట్టేద్దాం ఎందాం అనుకున్నాం అనుకోండి, వింటారు. సౌండ్ బాక్స్లో సౌండ్ బాగా వచ్చింది కాబట్టి వింటారు. కానీ వీరికి మనసు అనేది మారు మనసు అనేది
ఉండదు. వారు జస్ట్ పిలువారు మాత్రమే ఉంటారు. ఎందుకంటే వారి యొక్క హృదయ స్థితి ఎలా ఉంటుందంటే అసూయతోను గర్వంతో యథార్థత లేకపోవడం, కఠినపరచబడినటువంటి హృదయాలు. వీరు వింటారే కానీ గ్రహించలేరు. ఎప్పుడు వాక్యము ఈ రోజే కొత్తగా విన్నట్టు ఉంటుంది. మళ్ళీ నిన్న చెప్పింది ఇప్పుడు చెప్పినా కొత్తగానే ఉంటుంది. ఎందుకని నిన్న చెప్పిందన్నే మర్చిపోయారు. అడిగినప్పుడు సమాధానం కూడా చెప్పలేరు. ఎందుకని హృదయంలో నివసించిన వాక్యం మన నోటి ద్వారా బయటకు వస్తుందా కదా, కానీ వీరు అడిగిన సమాధానం కూడా చెప్పలేరు. కానీ మంచి పేరు ఎక్కడ ఉంటుందంటే మానకుండా వీరు చర్చికి వెళ్తారు, మానకుండా వెళ్తారు. అందరు వెళ్ళిన ఎవరిపైన వీరు మాత్రం ఆరాధనకి చక్కగా బైబిల్ తీసుకుని వెళ్తారనే మంచి పేరు అయితే ఉంటుంది. కానీ వీరు ఏమై ఉన్నారు? అశ్రద్ధ పరులు. వాక్యం వినే విషయంలో అశ్రద్ధ, దురాభిమానం, ఇవన్నీ ఉంటాయి. మతోన్మాదులు ఉంటారు. వారు మీరు వాక్యం చెప్పండి, వారు తాను పట్టి కుందలు 3 కాళ్ళు అనుకున్న వ్యక్తికి వాక్యం చెప్పండి, వింటారా? వింటారు, చెవులు ఉన్నాయిగా, వింటారు. కానీ వారికి మనసు మారిద్దా? ఎందుకని హృదయం యొక్క స్థితి ఎలా ఉంది? తాను ఒకటి నమ్మాడు, కఠినపరుచుకున్నాడు. ఇంకా అక్కడ దేవరాజ్య విత్తనాలు చల్లినంత మాత్రాన అక్కడ మొలకలు వస్తాయా? మొలకలు రావు. కొన్ని నేలల్లో కొన్ని మొక్కలు మొలుస్తాయా? కొన్ని పంటలు పండించలేరు. నేల స్వభావాన్ని బట్టి ఆ పంట వేస్తారు, అనుకూలమైన పంటలో రకాలు ఉంటాయి నేలను బట్టి. అలాగే ఇటువంటి హృదయం కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్లో దేవుని యొక్క రాజ్య విత్తనాలు చల్లినప్పటికీ కాసేపే జస్ట్ అలా కనపడి అలా మాయమైపోతాయి. హృదయంలో ఏమీ ఉండవు. సాతానుడు వచ్చి వారికి ఉన్న అశ్రద్ధను బట్టి, వారికి ఉన్న గర్వాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి అపవిత్రతను బట్టి హృదయంలో సాతానుడు గమనించి వెంటనే ఏరేస్తాడు. ఎందుకని అశ్రద్ధగా ఉండేవారి వస్తువులు పోతాయా? పోవా? అశ్రద్ధగా ఉండేవారి వస్తువులు ఎలాగైతే పోతాయో, పోగొట్టుకుంటారో, వాక్యాన్ని అశ్రద్ధగా నిర్లక్ష్యంగా నిద్రపోతూ సిద్ధపడకుండా హృదయం మనసును పరిశీలించుకోకుండా వాక్యం వింటారంతే. వినివారు మాత్రమే ఉంటారు. సాతానుడు వచ్చి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయినప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు హృదయంలో ఏమైనా ఉందా? ఏమీ ఉండదు. కాబట్టి బయటికి వెళ్ళగానే ఏం మాట్లాడుకుంటారు? వాక్యం గురించి అసలు ఏం మాట్లాడుకోరు. ఎందుకంటే లోపలేం లేదు కదా, వేరే టాపిక్కి వెళ్ళిపోతారు. వాక్యం నాటబడేంత వరకైనా దాని గురించి అభ్యాసం చేయాలా వద్దా? పిల్లలకి బోర్డు మీద చెప్పినప్పుడు అర్థమైంది అంటారు. ఆ అర్థమైంది చాలే అంటారా? దాన్ని ఏం చేయమంటారు? ఇంటికి వెళ్ళి చదువుకురండి అంటారు, అభ్యాసం చేయండి అంటారు. వాక్యం కూడా అంతే, విని వదిలేయకూడదు. వెంటనే సాతానుడు వచ్చి వాటిని ఎత్తుకెళ్ళిపోతాడు. ఎత్తుకెళ్ళిపోయినప్పుడు వీరికి రక్షణ ఉండదు. వాక్యం ఎప్పుడైతే సాతానుడు ఏరేస్తాడో వారు ఆత్మీయంగా ఎదగలేరు, వారికి రక్షణ అనేది ఉండదు. కానీ క్రీస్తు సభ్యులుగా మాత్రం ఉంటారు. క్రీస్తు సభ్యులుగా ఉంటారు, కానీ హృదయంలో ఏముండదు, వాక్యం ఉండదు, హెచ్చరికలు ఉండవు, ఏమి గుర్తుండదు. ఇది 4 స్వభావాల్లో భయంకరమైన మొట్టమొదటి స్వభావం నేల స్వభావం, అనగా హృదయ స్వభావం. భయంకరమైనది. ఎన్ని సంవత్సరాల వాక్యం విన్నా కానీ కొత్తగా అంటూ ఏమీ నేర్చుకోలేని స్థితి. కొత్తగా ఏమి నేర్చుకోలేదు. మొదటి నేల అన్నమాట. ఇది చాలా భయంకరమైనది. చూడండి, ఒకసారి నేను ఉన్నాను. ఒకసారి విజయవాడలో ఏం జరిగిందంటే, ఒక అతను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాడు. వాక్యం వినడానికి వచ్చాడు. నాతో పాటు వాక్యం వినడానికి వచ్చారు. బోధకుడు బోధిస్తున్నాడు. అతనికి ఎవరో చెప్పారు, ఏమని? విశ్రాంతి దినం అంటే ఆదివారం అని చెప్పారంటారు. బైబిల్ చూడలేదు, పరిశీలించలేదు. కానీ అయ్యగారు చెప్పిన మాట నమ్మేశారు. ఎందుకంటే అయ్యగారికి వాక్యం బాగా తెలుసు, ఆయన అబద్ధం చెప్పడం, పైగా అయ్యగారు అంటే అభిమానం ఎక్కువ. కాబట్టి వాక్యం పరిశీలించకుండా కొన్ని సంవత్సరాలు ఏమి నమ్మాడు? ఆదివారాన్ని పట్టుకొని విశ్రాంతి దినం అంట జీవించాడు. నాకు అతనికి ఇంకొక ఇద్దరు ఉంటారు, వాక్యం చెప్తున్నారు బోధకుడు. వివరించేటప్పుడు ఆయన అడిగారు, విశ్రాంతి దినం ఎప్పుడు అని అడిగాడు. విశ్రాంతి దినం ఆదివారం అన్నాడు.
ఆ పక్కన అతను ఆదివారం అన్నాడు. నేనేమన్నా ఏమీ చెప్పలా, నేను అసలు అంతకుముందు ఎక్కడికి వెళ్ళి ఉంటాను. అతను ఆదివారం అనేసరికి అతను మార్క్స్ వార్త తీసి చూపించాడు. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత అని మొదలుపెట్టాడు. చదివాడు లేఖనం బాగానే. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం పెద్దల కడ లేచి అని వాక్యం వచ్చింది. ఏమర్థమైంది మీకు అక్కడ కదా? కానీ అతను హృదయంలో దేని బలంగా నమ్మాడు? 3 సార్లు చదివించినా కూడా ఆదివారమేనండి అన్నాడు. విశ్రాంతి దినం ఎప్పుడంటే ఆదివారమే అన్నాడు. ఎందుకని? అతను వాక్యాన్ని నమ్ముతున్నాడో మనిషిని నమ్ముతున్నాడో? ఒక మనిషి చెప్పాడు, అది నిజం, అంతే. మళ్ళీ చదువు అన్నారు. ఎన్నిసార్లు చదివిన అంతేలేండి, అర్థమవుతుంది కదా. విశ్రాంతి దినం అన్న పదం కనపడుతుంది, ఆదివారం అనే పదం కనపడుతుంది. విశ్రాంతి దినం ఆదివారమే అన్నాడు అంతే. అంతేగాని ఆ సెంటెన్స్ చదవట్లా, పూర్తిగా చదివి అర్థం చేసుకోవట్లా. విశ్రాంతి దినం అనే పదాలు చూస్తున్నాడు, ఆదివారం అని చూస్తున్నాడు అంతే. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత అంటే ఏంటి అన్నారు అంతే. అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టారు. దేవుడు హృదయాన్ని ఇచ్చింది ఎందుకు? గ్రహించడానికి. చాలామంది బైబిల్ చదువుతారు, ఉపయోగం కూడా ఉండదు. వారు సిద్ధపడి బైబిల్ చదవాలి. చదివి వెళితే మంచిది, బయటికి వెళ్ళే ముందు చదివి వెళితే మంచిది అనుకుంటారు. సిద్ధపడరు, దేనికి రెడీ అవ్వరు. సిద్ధపడాలి ఫస్ట్. హృదయం మనసులో ఏమీ లేకుండా, కల్మషం లేకుండా, అపవిత్రత లేకుండా ప్రశాంతంగా పెట్టుకొని బైబిల్ చేయాలి. అప్పుడు హృదయంలో నాటపడతాయి. పొలంలో ఎలాగైతే కలుపు తీసి కంపలు ముళ్ళు పొదలు తీసి విత్తనాలు చల్లుతారో, మన హృదయంలో ఎటువంటి ద్వేషము, అసూయ, కలహాలు, పంచరాలు, ఇటువంటి అపవిత్రతలు ఏమీ లేకుండా ప్రశాంతంగా చదవాలి. 4 సార్లు చదివించినా కూడా అతను ఆదివారమే విశ్రాంతి దినము అన్నాడు. అప్పుడు దాన్ని వివరించారు ఆయన. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత అంటే అర్థం ఏంటి చెప్పులే, మొత్తం చదవద్దులే. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత అంటే ఏంటంటే విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత అన్నాడు. అయిపోయిన తర్వాత ఏ దినం వచ్చింది అన్నాడంటే ఆదివారం. ఇప్పుడు చెప్పు ఏంటి విశ్రాంతి దినం అంటే? అది శనివారం. దీన్ని బట్టి ఏమర్థమైంది? హృదయంలో మనం నమ్మిన నమ్మకాలు తీసి పక్కన పెట్టాలి. బైబిల్ నమ్మండి, మనుషుల్ని కాదు, అబద్ధ బోధకులు కాదు. నేర్చుకోవాలి మనం. క్రీస్తు సంఘాలు చాలా చోట్ల మర్చిపోయి విశ్రాంతి దినం అంటే ఆదివారం అనేవాళ్ళు అసలు ఉండరు, నాకు తెలిసి రేర్. ఏనండి జాగ్రత్త. విశ్రాంతి దినం శనివారం, 7వ రోజు. ఆది అంటే మొదటి రోజు ఆదివారం, లాస్ట్ రోజు శనివారం, 7వ రోజు విశ్రాంతి దినం యూదులకి. క్రీస్తు సంఘానికి విశ్రాంతి దినం అనేది దేవుడు మనకి అది పాటించమని చెప్పాలి. అందుకే పొరపాటును కూడా ఈ ఆదివారం విశ్రాంతి దినాన్ని దీవించని ప్రార్థన చేయమన్నారు. ఆదివారం విశ్రాంతి దినం కాదు. కాబట్టి హృదయం సరిగ్గా ఉంచుకోరు, హృదయ స్వభావం సరిగ్గా ఉండదు. కానీ వాక్యం మాత్రం నాటపడాలి అంటే నాటపడదు. దేవుడు మంచి నేల మీద మాత్రమే తన రాజ్య విత్తనాలు నాటుతాడు. పవిత్రంగా జీవించేవారు, నీతి మందుగా తెచ్చబడుతూ ఉన్నవారు, దేవుడిని ప్రేమించేవారు, దేవుడు అంటే భయభక్తులు కలిగిన యథార్థవంతుల హృదయాలపై మాత్రమే విన్న వాక్యము గ్రహిస్తారు, మారు మనసు పొందుతారు. ఆ వ్యక్తిలో మార్పు అనేది కనిపించింది. మార్పు అనేది రావట్లేదు, అలాగే ఆగిపోయారంటే మాత్రం కొంతకాలానికి ఏమైపోతారంటే దేవుడు కూడా విసర్జిస్తాడు. దేవుడు విసర్జిస్తే ఇక వారు విన్నా ఉపయోగం ఉండదు, హృదయం ఉన్నా గ్రహించలేరు, ఆత్మీయ నేత్రాలు ఉన్నా అంధత్వాన్ని దేవుడు కలగజేస్తాడు. ఇంకెంత ప్రయత్నం చేసినా వారు నిత్య నాశనానికి వెళ్ళిపోతారు, నిత్య నాశనానికి వెళ్తారు. అందుకే డ్యామేజ్ పూర్తిగా జరిగేదాకా ఉండకూడదు. మనం సెప్టిక్ అయ్యేలా తెచ్చుకోకూడదు. కాదు చిన్న గాయం ఉన్నప్పుడు ఏం చేయాలి? దాని తగ్గ ఇంజెక్షన్ వేయించుకోవాలి. బద్ధకంతో అశ్రద్ధతో వదిలేశారనుకోండి, తుప్పు పట్టిన ఐరన్ తెగినప్పుడు మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అందుకే మారు మనసు అనేది వెంటనే పొందుదామా? హృదయం బాగా కఠినమయ్యేంత వరకు వెయిట్ చేస్తాం. వెంటనే సమస్య అనేది తీసుకుంటూ మంచిది. కాబట్టి చూడండి, హృదయాన్ని ఎంటీగా పెట్టుకోవాలి. తెల్లని కాగితం వల్ల పెట్టుకొని వాక్యం వినాలి తప్ప
వ్యర్థమైనవి హృదయంలో పెట్టుకొని వ్యర్థమైన ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, అలాగే గర్వంతో నిండి ఉన్న హృదయాలపై దేవుడు వాక్యం రాయలు, విన్నా కానీ ఎటువంటి ఉపయోగము ఉండదు అంటాడు.